ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను. ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ లో ఉన్నాము. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న గచ్చిబౌలిలో ఉన్నాము. చూడండి టీ హబ్, మన కేటీఆర్ సార్ ఎంతో టీ హబ్ డెవలప్మెంట్ కి ఎంతో కృషి చేశాడు. ఆపోజిట్ నీలోఫర్ కేఫ్ ఉంది, అలాగే మై హోమ్స్ అపార్ట్మెంట్ ఉంది. ఈ రోజు మనం గచ్చిబౌలి టు చార్మినార్ వరకు ఎలా ఉంటుంది మొత్తం మనం ఒక వీడియో రూపంలో మీకు తీసి చూపెడతాను హైదరాబాద్ నైట్ లైఫ్ గురించి. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి, హైదరాబాద్ కల్చర్ ఎలా ఉంటుంది, సిటీ కల్చర్ మొత్తం మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. చూస్తుంది కుమారి ఆంటీ స్టాల్. చూడండి నైట్ లైఫ్ ఎలా ఉందో హైదరాబాద్ లో గచ్చిబౌలి సైడ్. మీరు చూస్తుంది రాయదుర్గం చెరువు. చూడండి తీగల వంతెన ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇనార్బిట్ మాల్. అక్కడ నేను 2008లో మేము వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం ఎలా ఉండేదంటే ఓన్లీ ఇనార్బిట్ మాల్ ఒక్కటే ఉండేది. ఇక్కడ రాయదుర్గం చెరువు చూడండి ఎలా ఉందో, ఇంత క్లీన్ అయిందో అప్పటికిప్పటికి. తీగల వంతెన చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎటు చూసిన స్కైకి టచ్ అయ్యి బిల్డింగ్లతో ఓ ఇంటర్నేషనల్ వెదర్ ఉంది మన హైదరాబాద్. ఈ ఏరియా మన చార్మినార్ ఏరియా ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చూడండి. ఈరోజు హైదరాబాద్ నైట్ లైఫ్ మొత్తం చూద్దాం. చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎన్ని భారీ అడుగుల విగ్రహం, మన భారతదేశంలోనే అత్యంత పెద్దదైన విగ్రహం అంబేద్కర్ గారిది. ఫ్రెండ్స్ మనకి ఉన్నది ట్యాంక్ బండ్ లొకేషన్ చూడండి ఎలా ఉందో. బుద్ధుడు బ్రహ్మ. ఈవినింగ్ పూట హైదరాబాద్ మహానగర వాసులందరూ ఇక్కడికి వస్తారు సేవ తీరడానికి. ఇక్కడనే మనకు ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. మన సచివాలయం చూడండి ఎంత ఇంటర్నేషనల్ ఉందో. అసలు ఇక్కడ నుంచి చూస్తే వేరే లెవెల్ ఉంది. అక్కడ మనం దూరంగా చూసుకున్నట్టయితే బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది. చూడండి బిర్లా మందిర్ ఎంత అద్భుతంగా ఉందో. మన ఖడ్గం సినిమాలో గోవిందా గోవిందా అని పాట షూటింగ్ జరిగింది అందులోనే. హైదరాబాద్లో బిర్లా మందిర్ చాలా ఫేమస్. హైదరాబాద్లో చార్మినార్, బిర్లా మందిర్ చాలా ఫేమస్. ప్రజెంట్ 2025లో మనకు అద్భుతమైన కట్టడం వచ్చేసి సచివాలయము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము, అక్కడ అమరవీరుల జ్యోతి కూడా ఉంటుంది. అమరవీరుల జ్యోతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను డిగ్రీ వచ్చేసి మా డిగ్రీ టైంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మేము అందరం పాల్గొన్నాము. చాలా గొప్ప ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అఫ్జల్గంజ్లో 10 రూపాయలకే వెజ్ బిర్యానీ అందిస్తున్నారు సార్ వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ మంచి హెల్తీ క్వాంటిటీ కావాలని. బిర్యానీ టేస్ట్ కూడా చూడండి, చాలా బిర్యానీ క్వాలిటీ చూడండి. सर आप कितना में दे रहा एक वेज बिरयानी? 10 रुपये, 20 रुपये, 30 रुपये। 30 रुपये में, 10 रुपये, 20 रुपये में। ये लोकेशन बराबर एड्रेस कितना? लोकेशन एड्रेस है अफजलगंज बस स्टैंड। 10 रुपये वेज बिरयानी। सुपर। आपका मोटो क्या है, इतना कम में दे रहा क्यों? आजकल गरीबी बोले तो 10 रुपये में गरीब लोग भी खा सकते हैं। ఫ్రెండ్స్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం మోటో ఏంటంటే పేదవాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరూ ఇట్లా రేట్ బేర్ చేయలేరు, వాళ్ళకు మంచి తక్కువగా ఇస్తూ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బాయ్. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది చార్మినార్లో ఉన్న చెత్త బజారు. ఇక్కడ వచ్చేసి మనం గమనించినట్లయితే అన్ని పెళ్లి కార్డులే ఉంటాయి. మీరు ఎవరైనా సరే పెళ్లికి శుభకార్యానికి ఇక్కడికి వచ్చినప్పుడు కార్డ్స్ మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వరకే డిస్పాచ్ ఇచ్చేస్తారు. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు చార్మినార్ కూడా వెళ్దాము. చార్మినార్ దగ్గర మన మదీనా, అక్కడ బట్టల షాపింగ్ ఏరియా కూడా మీకు చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చార్మినార్ ఏరియా. ఎటు చూసినా పెళ్లి కార్డులకు సంబంధించి ఎక్సలెంట్గా ఉంటాయి చెత్త బజార్లో. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది మదీనా జంక్షన్. మీరు పెళ్లికి సంబంధించిన షేర్వానీలు కానీ, బట్టలు, అలాగే అన్ని రకాల పెళ్లికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. చాలా అతి తక్కువ ధరలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి. ముందుకు చార్మినార్ తీసుకొస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి. లైటింగ్ 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇప్పుడు కరోనా ఎలా వచ్చి ప్రజల్ని పీడించిందో, కరోనా అంతా మట్టి పెట్టాము. అలాగే అప్పట్లో 400 సంవత్సరాల క్రితం ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ మహమ్మారిని మట్టి పెట్టి దానికి గుర్తుగా చార్మినార్ కట్టించారు అప్పటి రాజులు, అప్పటి కింగ్డమ్స్. చూడండి చార్మినార్ అంటేనే ఫేమస్ బ్యాంగిల్స్, మట్టి గాజులు చాలా ఫేమస్. హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఈ చార్మినార్ని చూడడానికి వస్తారు టూరిస్టులు విదేశాల నుంచి. చూడండి పిల్లల డ్రెస్సులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈరోజు నైట్ లైఫ్ ఎలా ఉందో మీకు చూపెడతాను. కానీ అన్ని రకాల అగరబత్తులు ఉన్నాయి. స్మెల్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ కూల్ వాతావరణం ఉంది. ఈరోజు చార్మినార్ లైటింగ్స్ కూడా మొత్తం ఇండియన్ కలర్స్ వేశారు, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ వేశారు. చాలా ఎక్సలెంట్ ఉంది నేచర్ ఇక్కడ. షాపింగ్, నైట్ షాపింగ్ కి చాలా మంది వస్తారు. ఇక్కడ షాపింగ్ వచ్చేసి నైట్ 2 వరకు జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. చార్మినార్ ఆనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది చూడండి. చార్మినార్ వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్.
इसमें चार्मिनार है ఫ్రెండ్స్ చూడండి చార్మినార్ ముందు చిన్నోడు చార్మినార్ బ్యాగ్స్ అమ్ముతుండు చాలా ఎక్సలెంట్ గా ఇక్కడికి చార్మినార్ మీదకి వస్తే ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ పిల్లలకు బట్టలు వాచెస్ షూస్ గ్లాసెస్ పౌచెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ వెదర్ ఇలా తినడానికి స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ చార్మినార్ పక్కనే మక్కా మసీద్ ఉంటుంది మదీనా మసీద్ క్వైట్ ఆపోజిట్ మిలాన్ జ్యూస్ సెంటర్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చార్మినార్ ఏరియాలో ఇక్కడ వచ్చినప్పుడు మదీనాకు వచ్చినప్పుడు ఇక్కడ జ్యూస్ టేస్ట్ చేయండి ఇంటర్నేషనల్ ఉంటుంది ఈ జ్యూస్ టేస్ట్ చేయడానికి చాలా మంది వస్తారు మట్కా స్పెషల్ ఫ్రెండ్స్ ఇక్కడ 200 రూపీస్ మదీనాకు వచ్చినప్పుడు టేస్ట్ చేయండి చాలా ఎక్సలెంట్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఇది మిలాన్ జ్యూస్ సెంటర్ హాయ్ బ్రో చార్మినార్ సెంటర్లో మలై పాయ అని ఉంటుంది నాయబ్ హోటల్లో ఫేమస్ ఇక్కడ పాయ సూప్ కూడా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మలై పాయను టేస్ట్ చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హైదరాబాద్లో దమ్ బిర్యానీ మలై పాయ ఎక్సలెంట్ ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే 10 రోజులైనా పట్టదు మనకు వీలైనంత వరకు నైట్ లైఫ్ హైదరాబాద్ లైఫ్ను మనం చూపెట్టాము ఫ్రెండ్స్ నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే మన యూట్యూబ్ ఛానల్ మజిల్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ ముందుకు ఇటువంటి మంచి మంచి వీడియోలతో వస్తాను